ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, సొంత లాభం కొంత మానుకోవాలి. ఈరోజు ఈ విషయం గురించి తెలుసుకుందాం. చూడండి, మన జీవితంలో మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే మనం ఎక్కువగా ఏ దాని కోసం పరుగులు పెడతాము అంటే, డబ్బు కోసం, పదవుల కోసం, గౌరవం కోసం, ఇలా అనేక రకమైనటువంటి ప్రాపంచిక జీవితాల కోసం జీవితంలో ఉపయోగపడే వాటి కోసమే మనం పరుగులు తీస్తుంటాం. కానీ ఇవే జీవితం కాదు. నిజమైన జీవితం అంటే మనలోని శాంతి, జ్ఞానం, ఆనందం. మరి మన గురువు గారు ఇవన్నిటిని పొందడానికి ఎంతో సులభమైనటువంటి ఒక సూత్రాన్ని ఇచ్చారు. ఏంటది? సొంత లాభం కొంత మానుకోవాలి అని. అంటే ఇక్కడ పూర్తిగా మనం ప్రాపంచిక జీవితాన్ని వదిలేయమని చెప్పడం లేదు, గమనించండి. కానీ మన జీవితంలో కొంత సమయం, మనకున్నటువంటి కొంత శక్తి, మన మనస్సు, ఈ ఆధ్యాత్మికత కోసం మనం కేటాయించాలి. మరి మన గురువు గారు చెప్పినట్టు మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటి అవి? పత్రిజీ గారు చెప్పినటువంటి త్రిరత్నాలైనటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. వీటన్నింటినీ మనం ప్రతిరోజు చేయాలి. ఈ 3 అంశాలను మనం మన జీవితంలో ముఖ్యమైన భాగంగా చేసుకోవాలి. జీవితంలో సగభాగం ఉద్యోగం, వ్యాపారం, మన యొక్క కుటుంబ బాధ్యతలను మనం నిర్వహించుకుంటూ, మిగిలిన సగభాగం ఏదైతే ఉందో అది మన ఆత్మ ఉద్ధరణకు, అదే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల కోసం మనం ఉపయోగించాలి. అందుకే పత్రిక గారు చెప్పినట్లు 50% ప్రాపంచికము, 50% ఆధ్యాత్మికం. ప్రతిరోజు మనం ఉద్యోగం చేసినట్లే, ప్రతిరోజు మనం ఈ శరీరానికి స్నానం చేసినట్లే, ప్రతిరోజు మనం ఈ శరీరం ఉండడానికి, శక్తినివ్వడానికి ఎలా అయితే భోజనం చేస్తామో, భోజనం చేసినట్లే ప్రతిరోజు మనం ధ్యానం చేసుకోవాలి, ప్రతిరోజు స్వాధ్యాయం చేసుకోవాలి, ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేసుకోవాలి. అప్పుడే మనం ఈ ఆధ్యాత్మిక జీవితంతో పాటు ఈ ప్రాపంచిక జీవితంని కూడా సమర్థవంతంగా మరియు శక్తివంతంగా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, మారుతుంది కూడా. మరి ధ్యానం ద్వారా మనం విశేషంగా ఆ విశ్వశక్తిని గ్రహిస్తాం కనుక ఆ విశ్వశక్తితో మనం మన రోజువారీ కార్యక్రమాలను మరింత శక్తివంతంగా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ధ్యానం చేయడం వల్ల మన ఆలోచన విధానము మారుతుంది. ధ్యానం చేయకముందు మన జీవితం ఎలా ఉన్నది, ధ్యానం చేసిన తర్వాత మన జీవితం ఎలా ఉందనే దానికి మనకు మనం అవగాహన, విచారణ చేసుకుంటే మనకే తెలుస్తుంది. మరి ధ్యానం చేయకముందు
నీవు నేను వేరే అనే భావంతో మనం ఉంటాం కూడా. అవునా? అదే ధ్యానం చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? మనమంతా ఒకటే అని తెలుసుకున్నాం కూడా. అవునా కదా? మనందరము ఒకటే అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా ధ్యానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు, శారీరక రుగ్మతలను దూరం చేసుకోవచ్చు, మెదడు యొక్క షార్ప్నెస్ను పొందవచ్చు, మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పొందవచ్చు, మనకు సమస్యలు లేకుండా చేసుకోవచ్చు, సహనాన్ని పొందవచ్చు, సంస్కారాన్ని నేర్చుకుంటాం, సంతోషంగా ఉంటాం, మరి కర్మల నుండి బయటపడతాం, ఇంకా ఈ ఆధ్యాత్మిక శక్తిని మేలుకొలుపుకుంటాం. మనలో ఉంది ఎంతో ఆధ్యాత్మికమైన శక్తి, దాన్ని మనం మేలుకొల్పటం లేదు, ఇప్పుడు మేలు కొలుపుకుంటాం. మరి ఈ ధ్యానం చేయడం ద్వారా ఈ జనన మరణ చక్రం నుండి మనం విడుదల అవుతాం. మరి ఇంకా ధ్యానం చేయడం వల్ల మనం ఎంతో శక్తి సంపాదించవచ్చు, శక్తి వస్తుంది మనకు. శక్తి వస్తేనే మనకు మనసు శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతేనే మన యొక్క గుణాలు మారుతాయి, మన యొక్క గుణాలు మారితేనే బుద్ధి వికసిస్తుంది, బుద్ధి వికసిస్తేనే వివేకం కలుగుతుంది, వివేకం కలిగితేనే మంచి చెడుల యొక్క తారతమ్యం నుంచి బయటపడతాము. ఆ తారతమ్యాలు ఏంటివి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ధ్యానం చేయడం వల్ల మనకు ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, భవిష్యత్తు యొక్క సమాచారము తెలుసుకుంటాం, హింస మార్గం నుండి విడుదలవుతాం. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం చేయడం వల్ల మన యొక్క సమయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వృధా చెయ్యం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మానం అవమానం, కష్టం నష్టం, దుఃఖం సంతోషం, ఏ మార్గంలో కూడా ఎక్కడా కూడా కుంగిపోం, రెండింటిని సమస్థితిలో తీసుకుంటాం, మన యొక్క గత జన్మలన్నీ తెలుసుకుంటాం. ఇలా అనేక రకాలైనటువంటి లాభాలను పొందుతాం. ఏంటి? పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం వలన. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు యోగ కర్మసు కౌశల్యం అని కృష్ణ భగవానుడు చెప్పినట్లు మరి ధ్యానం ద్వారా విశ్వశక్తి తీసుకొని ఆ విశ్వశక్తివంతులమై మనం మన ఉద్యోగ వ్యాపారాలను, అంటే మనం రోజువారి పనులు, మనం ఉద్యోగం వ్యాపారం అంటే జెంట్స్ చేస్తారు కదా, మనం ఆడవాళ్ళం కదా, మనకేమంటే మన యొక్క కుటుంబ పనులను చేసేవి, మరి ఆ చేసే పనులను మరింత నైపుణ్యవంతంగా మనం చేస్తాం. అప్పటికిప్పటి తేడా ఉందా లేదా మనం చేసే పనుల్లో? ఇంకా మనం చేసే పనుల్లో ఆ నైపుణ్యం పెరిగి బాగా నేర్చుకుంటూ వాటిలో మెరుగుపడుతూ 10 గంటల్లో చేసే పని కేవలం ఒకే 1 గంటలో మళ్ళీ ఎలాంటి ఒత్తిడి ఆందోళన లేకుండా మనం చేసుకోగలుగుతాం. ఎప్పుడు? ఈ ధ్యానం చేసినప్పుడు. అందుకే ప్రతి ఒక్కరూ పగలంతా వారి వారి పనులు, అది ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, కుటుంబ బాధ్యతలు అనుకోండి, సంఘ బాధ్యతలు అనుకోండి, సంసార బాధ్యతలు అనుకోండి, ఏవైనా సరే వాటన్నిటినీ చేసుకుంటూ పగలంతా రాత్రంతా ధ్యాన సాధన చేసుకోవాలి. మరి విశేషంగా మనం ఆ విశ్వశక్తిని పొంది మన శరీరాన్ని మనం శక్తివంతులుగా చేసుకోగలుగుతాం. ఇంకా అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆ దివ్య చక్షుని మనం ఉత్తేజితం చేసుకుంటాం. ఇంకా సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకొని ఆ విశ్వంలో ఉన్నటువంటి అనేక లోకాలను కూడా మనం దర్శించగలుగుతాము. అక్కడ ఆ లోకాలలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్ను కలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతాం. ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం, 1 గంట
సరి అయిన ధ్యానం కనుక మనం చేస్తే 6 గంటల నిద్రతో సమానం. కాబట్టి వీలైనంత వరకు మనం మన యొక్క నిద్రను తగ్గించుకుంటూ మనం ఈ ధ్యాన సమయాన్ని పెంచుకోవాలి. ఇది ధ్యానం. పత్రి గారు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల లాభం. మరి నెక్స్ట్ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవడం, గొప్ప గొప్ప మహానుభావుల జీవితాల గురించి తెలుసుకోవడం. ఇంకా మన జీవితంలో మనం నేను ఎందుకు బాధపడుతున్నాను, ఒక్కోసారి మనకు బాధ కలిగితే ఎందుకు బాధ అవుతుంది అనేది మనకు అనిపిస్తుంది కదా. మరి ఎందుకు బాధపడుతున్నాను, నా జీవితానికి అర్థం ఏమిటి, మరి నా జీవితంలో కలిగేటటువంటి ఈ బాధకు కష్టానికి నేను శాంతిని ఎలా పొందాలి, ఇవన్నిటికీ మనలో నుంచి సమాధానం వస్తుంది. అది సమయం పడుతుంది. కాబట్టి మనం స్వాధ్యాయం చేస్తే కనుక ఆ పుస్తకాల ద్వారా మనకు ఆ జ్ఞానం అందుతుంది. మరి ఇంకా స్వాధ్యాయం చేయడం వల్ల కూడా మన యొక్క ఆలోచనలు మారుతాయి, మనం చూసే దృష్టికోణం కూడా మారుతుంది, మన జీవితం సరికొత్త మార్గంలో నడుస్తుంది. అంతేకాకుండా ఈ స్వాధ్యాయం చేయడం వల్ల మనకు విశేషమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. మరి గొప్ప గొప్ప మాస్టర్లు జీవిత గ్రంథాలను మనం చదవాలి కూడా. ఆ చదివినప్పుడు, ఆ గ్రంథాలను చదివినప్పుడు ఈ ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు చేసినటువంటి పరిశోధనల యొక్క విశేషాలను, వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి జీవితంలో మనకు ఎదురయ్యే అనేక సందేహాలకు సమాధానం కావాలంటే స్వాధ్యాయమే శరణ్యం. మరి ఇలా మనలో ఉత్పన్నమైనటువంటి అనేక సందేహాలకు సమాధానం దొరుకుతున్న కొద్దీ మనం సంపూర్ణంగా అర్థమవుతాం. అంతేకాకుండా మన ఆత్మ మూలానికి మనం దగ్గరవుతూ ఉంటాం. ఇది స్వాధ్యాయం వలన మనకు కలిగేటటువంటి లాభం. సజ్జన సాంగత్యం. మరి ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనం మన జ్ఞానాన్ని అందరితో పంచుకుంటాం. అందుకే ఏం చెప్తున్నారు మహాత్ములు, త్రిజతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జన నౌక. భజగోవిందంలో ఆ గొప్ప గ్రంథం ఏంటండి, ఆదిశంకరాచార్యులు రాసినటువంటి ఆ భజగోవిందం గొప్ప గ్రంథంలో త్రిజగతి సజ్జని సంగతి రేఖ భవతి భవార్జన తరణే నౌక అని చెప్పడం జరిగింది. అంటే సత్యంతో కూడి జీవించే సజ్జనులతో చేసే సాంగత్యం మనల్ని ఈ ప్రపంచమనే భవసాగరాన్ని దాటించే నౌక అని దాని యొక్క అర్థం. అంత ఆ జ్ఞానాన్ని మనం ఈ సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకుంటాము అని చెప్తున్నారు. మరి చూడండి, మామూలు మానవులు, సామాన్యులకు ప్రతిరోజు కడుపులో ఆకలి వేసినట్లు ధ్యానులకు ఏమవుతుంది, ప్రతిరోజు ధ్యానం చేయాలనిపిస్తుంది. అంతే కదా. మనకు ఒక్కరోజు ధ్యానం చేయకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి, ఎప్పుడు చేయాలి అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ స్వాధ్యాయం చేసే వాళ్ళకు ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం దొరికింటే బాగుంటుండే, అందులో ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటే బాగుంటుండే ఆలోచిస్తుంటాం. పత్రి గారు ఉన్నప్పుడు రోజుకు ఒక పుస్తకం చదివేవాడు. ఆయన దాదాపు ఒక 50,000 పుస్తకాలు చదివాడు. మరి స్వాధ్యాయం వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. కాబట్టి పత్రి గారు స్వాధ్యాయానికి అంత ప్రాముఖ్యతను ఇచ్చారు. మరి సజ్జనుల సాంగత్యం కూడా, ఏదైనా ఒక ధ్యాన కార్యక్రమం, సత్సంగాన్ని ఏర్పాటు చేస్తే ఎంతోమంది మహాత్ములను పిలిచేవారు.
ఎందుకంటే వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తీసుకునేవారు. తనకు లేదని కాదు. ఈ సజ్జన సాంగత్యం, ఈ జ్ఞానం అనేది, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎంతో సముద్రమంతా జ్ఞానం. ప్రతి ఒక్కరితో మనం తెలుసుకునేదే ఉంటుంది. మరి ప్రతిరోజు మనం ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొని ఆ జ్ఞానాన్ని మనం కూడా అందరితో పంచుకోవాలనిపిస్తుంది. అందుకే కదా మనం రోజు సాయంత్రము రాత్రి ఈ జూమ్లో పాల్గొని స్వాధ్యాయం చేసుకుంటున్నాం, సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం, ఆచార్య సాంగత్యం చేసుకుంటున్నాం. ఎన్నో రకాలుగా మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు మనం సజ్జనులతో సాంగత్యం చేస్తూ మన యొక్క ఆత్మజ్ఞానాన్ని మనము వాళ్లకు, వాళ్ళు మనకు, అదే పరస్పరం పంచుకోవాలి. వాళ్ళకు తెలిసింది మనం వినాలి, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని వాళ్లకు తెలపాలి. చూడండి, మనం ఎవరితో సాంగత్యం చేస్తామో, ఎవరితో ఉంటామో వాళ్ళలా మనం మారిపోతాం. అందుకే చెప్తుంటారు పెద్దలు, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి, సాంగత్యం చెయ్యి. మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే మంచి ఆలోచనలు పెరుగుతాయి. అదే చెడ్డ వాళ్ళతో సాంగత్యం చేస్తే మనం కూడా చెడ్డవాళ్ళుగా మారుతాం అంటారు కదా. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అని. అందుకే మనం ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతో సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం అంటేనే మంచి మాటలు వినడం, మంచి విషయాలు తెలుసుకోవడం, మన యొక్క జ్ఞానాన్ని పంచుకోవడం. అందుకే మనం ఏం చేయాలి, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా మనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని నేర్పించాలి. మరి ఆ నేర్పించే క్రమంలో మన యొక్క సొంత లాభాన్ని కొంత మానుకోవాలి. మానుకోవడం అంటే కొంత సమయాన్ని దానికి వెచ్చించాలి. దేనికి వెచ్చించాలి? ఈ ధ్యాన ప్రచారం కోసం వెచ్చించాలి. నువ్వు ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఊరూరు తిరగాల్సిన అవసరం లేదు, ఇల్లు తిరగాల్సిన అవసరం లేదు. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకు చెప్పు, లేదా నీ ఫోన్ ద్వారా చెప్పు. ఎందుకంటే మన యొక్క లాభాన్ని మనం ఎలా చూసుకుంటున్నామో పరుల లాభాన్ని కూడా చూడాలి. పరుల అభివృద్ధి కోసం కూడా మనం పాటుపడాలి. మరి అంతే కదా. పత్రి గారు 40 సంవత్సరాల కిందట తనకు తెలుసు ఈ జ్ఞానం. ఊరుకున్నాడా? నాకు తెలిసిందిలే, నా ఆత్మ అభివృద్ధి అయ్యిందిలే, నేను ఉన్నత స్థితికి వెళ్తాలని ఊరుకోలేదు. మరి మనలాంటి వాళ్ళందరికీ, ఎంతో మందికి నేర్పించాడు. అవునా కాదా? మనం పత్రికారంతా హార్డ్ వర్క్ చెయ్యకుండా కనీసం మనకు తెలిసిన వాళ్ళకు, మన చుట్టుపక్కల వాళ్ళనుకోండి, మన ఫ్రెండ్స్ అనుకోండి, మన బంధువులు అనుకోండి, ఎవరికైనా సరే ఈ యొక్క జ్ఞానాన్ని అందించాలి. ఆ అందించే క్రమంలో నీ యొక్క సమయాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క జ్ఞానాన్ని కొంత ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే సొంత లాభం కొంత మానుకోవాలి అని చెప్పడం జరిగింది. అందుకే ఈ జ్ఞానం ద్వారా మనం ఆత్మానుభవం పొందుతాం. మరి స్వాధ్యాయం ద్వారా బుద్ధి వికాసాన్ని పొందుతాం, హృదయ విశాలత్వం పొందుతాం. అంటే మనంగా స్వయంగా చదువుకుంటూ ఆ జ్ఞానాన్ని పెంచుకుంటే మన బుద్ధి అభివృద్ధి చెందుతుంది. దానివల్ల మన మనసు కూడా విస్తారంగా శుద్ధి అవుతుంది, మన మంచితనం కూడా పెరుగుతుంది. కాబట్టి మన జీవితాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు కొంత ధ్యానానికి, స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యాల, వీటన్నిటినీ పెంచుకొని మనం మన యొక్క జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇతరుల కోసం మనం పాటుపడాలి. ఇలా జీవించడం కనుక మనం చేస్తే మన యొక్క ఆత్మ ఉన్నత స్థితిలోకి వెళ్తుంది, ఇతరుల ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లిన వాళ్ళము అవుతాం. అందుకే ప్రతిరోజు మనం ధ్యానం చేద్దాం, స్వాధ్యాయం చేద్దాం, సజ్జన సాంగత్యం చేద్దాం.
సొంత లాభం కొంత మానుకొని పరుల కోసమై పాటుపడదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.